హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. సో డీప్గా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. ఏంటా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, బేసిక్గా మీరు తమ్ముళ్ళు చూసుంటారు, ఎటువంటి డ్రగ్స్, ఎటువంటి మెడిసిన్స్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలి, ఏ స్టేజ్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఈ ట్యాబ్లెట్స్ అనేది తీసుకోకూడదు అనేది వివరంగా ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు అసలు కొంత డౌట్ వస్తుంది. అసలు ప్రెగ్నెంట్ టైంలో ఫస్ట్ 3 months ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, డెంటల్ ట్రీట్మెంట్స్, నెక్స్ట్ 3 months ఏ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, నెక్స్ట్ 3 months అంటే లాస్ట్ 3 months ఏ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలనేది వివరంగా నేను పాత వీడియో తీసే ఉన్నాను. ఐ కార్డ్లో వదిలేస్తాను, లాస్ట్లో ఎండ్ కార్డ్లో కూడా వదిలేస్తాను. దయచేసి ఆ వీడియోని చూసి దాని తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 months, దాని తర్వాత నెక్స్ట్ 3 months. సో ఫస్ట్ 3 months మాత్రం కొన్ని ప్రొసీజర్స్ మనము చేయకూడదు, ఎందుకంటే అప్పుడే ఫీటస్ అనేది డెవలప్ అవుతుంది గర్భాశయంలో. సో 4th, 5th, 6 monthsలో మనం డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ సర్జరీస్ కానీ చేయొచ్చు. అది ఎమర్జెన్సీ అయితేనే. చాలా విపరీతమైన పంటి నొప్పి, చీము, బాగా నొప్పి చిగురులో, అలాంటి పక్షంలో మనం 4th, 5th, 6th monthsలో మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళా 7th, 8th, 9th లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనము ఈ ట్రీట్మెంట్స్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ మాత్రం చేయకూడదు. చాలా ఎమర్జెన్సీ అయితే మాత్రం రూట్ కెనాల్ జస్ట్ ఫస్ట్ సిట్టింగ్ చేసి వదిలేయాలి. సో ఈ డెంటల్ ప్రొసీజర్స్ అన్నీ ఆ వీడియోలో చూడండి. దాని తర్వాత ఇప్పుడు డ్రగ్స్ గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ డ్రగ్స్ గురించి వస్తే, బేసిక్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్లో మీకు ఒకవేళ విపరీతమైన పెయిన్, పంటి ప్రాబ్లము, చిగురు ప్రాబ్లము, అంటే నొప్పి, వాపు అవన్నీ వచ్చాయనుకోండి, జస్ట్ ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్ ఉంటుంది అనమాట. ఆగ్మెంటిన్ 625 mg కానీ, అమాక్స్ 500 mg కానీ, ప్లెయిన్ అమాక్స్ 500 mg, నోవామాక్స్ అని ఉంటుంది. సో అది మాత్రం తీసుకోవచ్చు. ప్లస్ పెయిన్ కిల్లర్ ఏమొచ్చి డోలో 500 కానీ, డోలో 650 mg కానీ అలా తీసుకోవచ్చు. మరీ ఎమర్జెన్సీ అయినా కూడా అదే తీసుకోవాలి, వేరేది ఏం తీసుకోకూడదు. ఎందుకంటే ఏమన్నా మనము ఎన్ఎస్ఐడ్స్ అనే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఎన్ఎస్ఐడ్స్ అనేది కాంట్రా ఇండికేటెడ్, అస్సలు వేసుకోకూడదు. ఈ ఫస్ట్ 3 months అయితే కానీ, దాని తర్వాత వచ్చి 3 months, లాస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ 3 months కూడా ఈ ఎన్ఎస్ఐడ్స్ అనే పెయిన్ కిల్లర్స్ మాత్రం అవాయిడ్ చేయాలి, అసలు వేసుకోకూడదు. సో ఫస్ట్ 3 months మాత్రం అమాక్స్ 500 mg, ఆగ్మెంటిన్ 625 mg, లేదా పెయిన్ కిల్లర్ డోలో 650 ఆర్ డోలో 500 mg, ఇది వరకే మీరు వేసుకొని పెయిన్ రిలీవ్ చేసుకోవాలి ఫస్ట్ 3 months. అంత తర్వాత 3 months అంటే 4th, 5th, 6th monthలో ఏమవుతుందంటే, అప్పుడు కరెక్ట్ టైం అనమాట. మన డెంటల్ ప్రొసీజర్స్ ఏమైనా అర్జెంటుగా మీకు ప్రాబ్లం వస్తే మాత్రం అప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. పన్ను తీయడం కానీ, రూట్ కెనాల్ చేయడం కానీ, చిగురు సర్జరీ చేయడం కానీ, అట్లా ప్రొసీజర్స్, సర్జికల్ ప్రొసీజర్స్ చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఏం ట్యాబ్లెట్స్ వాడాలి? అదే సేమ్ ఆగ్మెంటిన్ 625 mg వాడచ్చు, డోలో 650 పెయిన్ కిల్లర్కి వాడచ్చు. జీరోడాల్ మాత్రం అస్సలు వాడకూడదు. ఎమర్జెన్సీ అయితే 24 hours లోపు ఒకటి వేసుకోవాలా, దాని తర్వాత మళ్ళీ వాడద్దు. సో ఆగ్మెంటిన్ డోలో 650 ఆర్ 500, ఆగ్మెంటిన్ అమాక్స్ 500 mg ఇవి వాడచ్చు. చీమ్కి మాత్రం మెట్రోడోనిజోల్ ఉంటుంది, ఫ్లాజిల్ 400 mg, లేకపోతే మెట్రోడోనిజోల్ 400 mg. అది మాత్రం అస్సలు ఈ 9 నెలలు వాడకూడదు. అది చీమ్ కోసం అనమాట. అది ఒకవేళ తెలియక మీ డెంటిస్ట్ ఇచ్చినా కూడా మీరు గమనించుకోండి. దానికోసమే ఈ వీడియో ప్రధానంగా తీస్తాం అనమాట. చెక్ చేసుకోండి, వేరే మీ ఫ్యామిలీలో గైనిక్ డాక్టర్స్ ఉన్నా కనుక్కోండి, లేకపోతే మీ గైనిక్ డాక్టర్స్ కనుక్కోండి తీసుకోవాలా వద్దా. డెంటిస్ట్ ఒకవేళ తెలియక రాసినా కూడా కనుక్కోకుండా ఇది మాత్రం వెరిఫై చేసుకోండి. 1-2 సార్లు రీచెకప్ చేసుకోండి. మెట్రోనిజోల్ ఆర్ ఫ్లాజిల్ 400 mg చీమ్ కోసం ఇస్తారు, అది వాడద్దు. సో అమాక్స్ 500 mg ఆర్ నోవామాక్స్, డోలో 650 mg ఆర్ 500 ఫర్ పెయిన్, అండ్ ఆగ్మెంటిన్ 625 mg యాంటీబయాటిక్ కోసం. ఈ యాంటీబయాటిక్ ఏంటంటే మనం బ్యాక్టీరియాని కొన్నిటిని ఆపుతాం అనమాట. అది అగ్రివేట్ కాకుండా దాన్ని చంపడం కానీ, నిద్రపించడం కానీ, మళ్ళీ పెయిన్ కాజ్ చేయకుండా ఆ బ్యాక్టీరియాని కొంచెం సబ్సైడ్ చేస్తుంది. ఇలా ఈ యాంటీబయాటిక్స్ అనమాట, ఆగ్మెంటిన్ కానీ, అమాక్స్ కానీ. సో ఇది పెయిన్ వస్తే మాత్రం ఇవి వేయాలి. ట్రెమడాల్ అస్సలు వాడకూడదు.
జీరోడాల్ మాత్రం ఎమర్జెన్సీ కోసం అప్పుడు ఒకటి వేసుకోవాలి 24 అవర్స్ లోపు. పెయిన్ తగ్గిపోతే ఇంకా ఆపేయచ్చు, మళ్ళీ మళ్ళీ వేసుకోకూడదు. సో అది ఫస్ట్ ట్రైమిస్టర్లో. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో కూడా చెప్పాను. ఇప్పుడు థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7th, 8th, 9th ఈ లాస్ట్ 3 months అనేది చాలా క్రూషియల్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. డెలివరీకి ముందు చాలా ఒకవేళ పెయిన్ ఎక్కువ వచ్చినా కూడా ఈ ట్యాబ్లెట్స్ మళ్ళీ 625 mg వేసుకోవచ్చు, ఆగ్మెంటిన్ 625 mg వేసుకోవచ్చు, అమాక్స్ 500 mg వేసుకోవచ్చు, డోలో వేసుకోవచ్చు. ఈ కెమెరాల్ ప్లస్ అని కూడా మనం వాడతాం, కెమెరాల్ ఫోర్ట్. అది మాత్రం సెకండ్ ట్రైమిస్టర్లో, థర్డ్ ట్రైమిస్టర్లో 4th, 5th, 6th and 7th, 8th, 9th months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ కెమెరాల్ ప్లస్ లేకపోతే కెమెరాల్ ఫోర్ట్ అనే నొప్పికి, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ తగ్గడానికి ఇస్తారు. అది మాత్రం వేసుకోకూడదు. ఫస్ట్ ట్రైమిస్టర్లో అసలే వేసుకోకూడదు. ఎందుకంటే ఫీటస్ అప్పుడే గర్భంలో శిశువు పెరుగుతూ ఉంటాడు కాబట్టి అప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో మాత్రం కెమెరాల్ ప్లస్ కానీ కెమెరాల్ ఫోర్ట్ అనే ట్యాబ్లెట్ మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఫస్ట్ ట్రైమిస్టర్లో గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ కోసం జీరోడాల్ వాడచ్చు, అది 24 hours లోపు. కెమెరాల్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ కాకుండా ఒకవేళ ఎమర్జెన్సీ కోసం అయితే సెకండ్ ట్రైమిస్టర్లో వాడచ్చు, అంతవరకే. సో ఇది బాగా గుర్తుపెట్టుకున్నారా? మనకి బేసిక్గా వాడేది ఇదే 4-5 డ్రగ్స్ ఉంటాయి. అమాక్స్, ఆగ్మెంటిన్, డోలో, జీరోడాల్, కెమెరాల్, కెట్రాల్ డిటీ అనేది ఉంటాయి. ట్రెమడాల్ మాత్రం అస్సలు వాడకూడదు. కెట్రాల్ డిటీ కూడా అస్సలు ఈ 3 ట్రైమిస్టర్లో ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు కెట్రాల్ డిటీ అనే ట్యాబ్లెట్ కూడా వాడకూడదు, ట్రెమడాల్ వాడకూడదు. సో ఇదండి డ్రగ్స్. పూర్తిగా అన్ని ట్రైమిస్టర్ల గురించి మీకు వివరంగా చెప్పాననే భావిస్తున్నాను. మీరు ఖచ్చితంగా నోట్అవుట్ చేసుకోండి. మీ ప్రిస్క్రిప్షన్లో ఒకవేళ ఉన్నా కూడా గైనిక్తో సంప్రదించండి. ఇంకో సెకండ్ ఒపీనియన్ కానీ తీసుకొని అప్పుడు కానీ మీరు ఈ డ్రగ్స్ వాడడం స్టార్ట్ చేయండి. లేకపోతే వాడద్దు, వద్దంటే వద్దు. సో ఇదండి బేసిక్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవాలి ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా ఎండ్ కార్డ్లో కానీ ఐ కార్డ్లో అయినా వదిలేస్తాను. పైన క్లిక్ చేసి ఖచ్చితంగా అది చూసి దాని తర్వాతనే ఈ వీడియో చూడండి, ఎలాంటి డ్రగ్స్ వాడాలి, ఎలాంటి డ్రగ్స్ వాడకూడదు అనేది. సో సిన్సియర్గా ఈ వీడియోని ఖచ్చితంగా చూస్తారని భావిస్తున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓ బిడ్డ ప్రాణాన్ని కాపాడినట్టు అవుతారు మీరు. సో ఉంటాను. దిస్ డాక్టర్ పివి నరసింహరావు. టేక్ కేర్, హ్యావ్ అన్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. Take care. Bye.